వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సొంత గుడికి చేరిన ఆల్లా, వైనాట్ 175లో నేను భాగమవుతానన్న ఆర్కే. రెండు నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం, అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తానన్న లోకేష్. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశంలో వాడివేడి చర్చ, ఎంఐఎం బీజేపీ మధ్య డైలాగ్ వార్. ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు. చండీగఢ్ మేయర్గా ఆప్ అభ్యర్థి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నారాయణపేట జిల్లా కృష్ణాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శంఖారావం పూరించారు. మక్తల్లో కృష్ణానది వద్ద కృష్ణమ్మ విగ్రహానికి పూజలు చేసి బీజేపీ విజయ సంకల్ప యాత్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించి యాత్రను కొనసాగించనుంది బీజేపీ. 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర యాత్రలు నిర్వహించనున్నారు. 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మార్చి 2న యాత్ర ముగియనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదని, కాంగ్రెస్ చేయబోయేది ఏమీ లేదని విమర్శించారు. మరి ఏ రకంగా అయితే ఆ రోజు మీరు పోరయాత్ర చేపట్టారో అదే గ్రామం నుంచి, అదే స్థానం నుంచి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని, ఆ కృష్ణమ్మ ఆశీస్సులు తీసుకొని యాత్ర ప్రారంభించాలని మన పార్టీ పెద్దలందరూ సూచించారు. వారి సూచన మేరకే ఈరోజు ఇక్కడి నుంచి యాత్ర మళ్ళీ ఈ తెలంగాణలో కూడా మార్పు తీసుకురావాలి. తెలంగాణ ప్రజలు ఈరోజు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని సమర్థించాలని ఆకాంక్షిస్తున్నారు. రాముని గుడి నరేంద్ర మోడీకి ఓటేయాలి. రాముని గుడి వద్దు, మేము రాముని వారసులం కాదు, మేము రాముని భక్తులం కాదు. అక్కడ బాబ్రీ మసీదే కావాలని వాళ్ళందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుంటారా, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటారా, ఎంఏ పార్టీకి ఓటేసుకుంటారా, మీ ఇష్టం. అవునా కాదా? కేల్ కథం అన్ని దుకాణం బంద్ గ్యారెంటీ రాసి పెట్టుకోరు. ఈసారి ఏం చేసినా కూడా 370 సీట్లు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా మీ అందరి కష్టార్జితం వలన, మీ అందరి కష్టం వలన సాధించబోతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏం తప్పుడు ప్రచారం నమ్మకండి. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది. సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు పక్కా గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ థర్డ్ ప్లేస్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా గరిక, నా ఘాట్క మర్చిపోనియా. ఇవాళ వచ్చేది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 100 రోజుల లోపల ఇవన్నీ అమలు చేస్తామన్నారు. మొట్టమొదటి ఏం చెప్పి అధికారంలోకి వచ్చిన ఎంబడే చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఇవన్నీ అమలు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సులో ఈరోజు ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పి ఇక అయిపోయింది, మేము ఇచ్చిన హామీ ఒక నెరవేర్చమంటున్నారు, పెద్ద హామీ అని. ఆ ఆర్టీసీ బస్సుల సంగతి ఏందో అందరికి మనకు తెలుసు ఏం సంగతి ఉందో. తెలంగాణ రాష్ట్రంలో మన బతుకులంతా బాగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఈ రోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు చెప్తుంది 10 కోట్లు ఇస్తాం, ఆ 10 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేయండి,
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇస్తాము, సీసీ రోడ్లు, డ్రైన్లు, లైట్లు. ఆ పైసలన్నీ ఎవరివి ఆ 10 కోట్లు? ఆ 10 కోట్లు నరేంద్ర మోదీ గారు ఇస్తున్న పైసలు. నరేంద్ర మోదీ గారు ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇచ్చే పైసలే సీసీ రోడ్లు అంటున్నారు, డ్రైనేజీలు అంటున్నారు, ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనే ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి చెందుతా ఉన్నాయి. నరేంద్ర మోదీ దానికి దీటైన ప్రత్యేక నాయకులు ఎవరు ఈ దేశంలో ఉన్నారో విపక్ష కూటమి అంటే భూతత్వం పెట్టి వెతికినా దరిదాపుల్లో కనబడుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారు కొంతమంది. రాహుల్ గాంధీ ఎక్కడ, నరేంద్ర మోదీ ఎక్కడ? నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఇవాళ నరేంద్ర మోదీ గారికి, రాహుల్ గాంధీ. ఇంతకుముందు మిత్రులు తోడు దొంగలు, ఒక కూటి పక్షులు, వారి డిఎన్ఏ ఒకటే. ఏమా డిఎన్ఏ? ఇద్దరు కూడా అవినీతి పార్టీలు. ఈ 2 పార్టీలు కూడా కుల రాజకీయాలు నడిపే పార్టీలు. ఈ 2 పార్టీలు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం పాటుపడే పార్టీలు. మోదీ గారు దేశ ప్రజల కోసం పాటుపడితే మా కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, మా కొడుకును ప్రధానమంత్రి చేయాలి. ఇది ఎజెండా మాత్రమే ఈ తిరస్కరింపబడ్డ పార్టీలు. ఇవాళ కేసీఆర్ గారు కాళ్ళ బేరానికి వచ్చినా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ గ్యారంటీల మీద మోసం చేస్తా ఉన్నది. ఈ మతోన్మాద రాజకీయ పార్టీలు నడిపే మధ్యస్థ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యము, సత్తా, సాహసము ఒక బీజేపీ కార్యకర్తలకి ఉంది. నాకు తెలిసి 5 ఏళ్లకే ఒక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వస్తుంది, 5 ఏళ్లకే ఒక ఎంపీ మీద వ్యతిరేకత వస్తుంది, 5 ఏళ్లకే ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. తెలంగాణ గాంధీగా ఉండాలని చెప్పే కేసీఆర్ 10 ఏళ్లకే కథమైపోయిండు. అది ఉంటుందో లేదో తెలియని పరిస్థితి వచ్చింది. నేను అలా ఉన్న బిడ్డను కాబట్టి చెప్తున్నా. మేము అనుకున్నాం నిజమే తెలంగాణ ఉద్యమ సాధకుడుగా, ఆశయాన్ని సాధించిన బిడ్డగా ఉంటాడు అనుకున్నాం. కానీ ఆయన మాటలో చెప్పాలంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప, వచ్చేదాకా నా కుటుంబమే తెలంగాణ అని చెప్పిండు. నా బిడ్డ అమెరికాలో ఉంటది, నా కొడుకు అమెరికాలో ఉంటాడు, నేను నా వైఫ్ మాత్రమే ఉంటా అని చెప్పిండు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరున్నారు? కొడుకు, అల్లుడు, సటకుని కొడుకు, కూతురు, వాళ్ళ చుట్టాలు తప్ప ఎవరు లేరు. ఏపీ రాజకీయాల్లో సంచలనం. ఎన్నికల వేళ ఎవరూ ఊహించని విధంగా యూటర్న్ తీసుకున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. పార్టీ మారి 2 నెలలు అయిందో లేదో మళ్లీ వైసీపీలోకి వచ్చేశారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే వ్యవహారంపై స్పందించింది టీడీపీ. ఇదంతా ఓ డ్రామాగా అభివర్ణించింది. సార్వత్రిక ఎన్నికల వేళ విపక్షాలకు, ప్రత్యేకించి చెప్పాలంటే ఏపీ కాంగ్రెస్కు ఊహించని షాక్ ఇది. నిజమే, కొద్ది రోజుల క్రితమే వైసీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ కూడికి చేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎవరూ ఊహించని విధంగా మళ్లీ వైసీపీ కూడికి చేరారు. తన సోదరుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో వచ్చి ఏపీ సీఎం జగన్తో సమావేశమయ్యారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి. సొంత కూటికి వచ్చిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆర్కే. జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వైనాట్ 175లో భాగమయ్యే ఉద్దేశంతోనే తాను మళ్లీ వైసీపీలోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారాయన. అంతేకాకుండా గతంలో వైఎస్ను ఓడించేందుకు అందరూ ఏకమైనట్లుగా జగన్ విషయంలోనూ ఇలానే చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు ఆర్కే. ఈ రోజున మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి 3వసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2009లో రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎలా ఏకమైపోయినాయో ఇవాళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమైనవి. అది జరగకూడదు. ఎందుకంటే పేదవాడు గొప్పవాడు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకి రావాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పేసి అనుకున్నాం. అంతేకాదు, పార్టీ మారే విషయాన్ని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు సైతం వెల్లడించలేదన్నారు ఆర్కే. అదే సమయంలో జగన్ ఏ బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తామన్నారు.
అటు మంగళగిరి నుంచి పోటీ చేయనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఓడిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో ఓసీ చేతిలో ఓడిన లోకేష్ రానున్న ఎన్నికల్లో బీసీ చేతిలో ఓడిపోవడం ఖాయమన్నారు ఆర్కే. 19లో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసి పెట్టుకుండి, మళ్ళా 24 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే చెప్తారండి, అది చెప్తామన్నారు. రీజనల్ కోఆర్డినేటర్స్ తోటి మాట్లాడుకొని ఏ నియోజకవర్గాల్లో నేను నా సేవలు పనికి వస్తాయని చెప్పేసి పార్టీ భావిస్తూ అన్ని చోట్ల తిరిగి నేను పనిచేయడానికి రెడీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మంగళగిరి సీట్ ఇచ్చినా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ గెలుపు కోసం 100కి 100% పనిచేస్తాము. ఖచ్చితంగా మూడవసారి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుద్ది మంగళగిరి. ఎమ్మెల్యే ఆళ్ల వ్యవహారంపై స్పందించింది టీడీపీ. ఇదంతా డ్రామా అంటూ అభివర్ణించింది. అసలు ఆర్కే ఎందుకు పార్టీ మారారు, మళ్లీ ఎందుకు వెనక్కి వచ్చారని అన్నారు మాజీ మంత్రి జవహర్. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నట్లుగా మంగళగిరి ఎమ్మెల్యే వ్యవహారం ఉందన్న వాదన ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది. వైఎస్ షర్మిల కేవలం రాజశేఖర రెడ్డి బిడ్డ అనే మౌనంగా ఉంటున్నామని చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప అన్నారు. తామంతా కాంగ్రెస్లో ఉండి వచ్చిన వాళ్ళమే అని, కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించారనే కారణంతో వైసీపీ చీఫ్ జగన్ అడుగుజాడలో నడుస్తున్నామన్నారు. గతంలో పరిశ్రమలన్నీ హైదరాబాద్లో పెట్టిన చంద్రబాబు స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేశారని రెడ్డప్ప మండిపడ్డారు. మీ ఆస్తులు ఉంటే తీసుకోవాలి కానీ జగన్ను విమర్శించడం పద్ధతి కాదని షర్మిలకు హితవు చెప్పారు. షర్మిల తన పద్ధతి మార్చుకోవాలని రెడ్డప్ప సూచించారు. మన గురించి మేము మాట్లాడాలంటే మేమేమో ఇరకాటంగా ఫీల్ అవుతున్నాం. ఇంట్లో బిడ్డ కదా, మా ముఖ్యమంత్రి గారు తెలియదు కదా, మా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా, మేమంటూ కొంచెం ముందు వెనుకలు ఆలోచిస్తున్నాం. కానీ ఆయమ్మ చేరి ఆయన బోన్లో చేస్తే చంద్రబాబు నాయుడు దరిద్రం ఎవరు చేరరు అతని దగ్గర. ఎందుకంటే అతని పార్టీ ఉండబోదు, అతను ఇంక రాబోయేది లేదు ఎలక్షన్. అలాంటి వాళ్ళ దగ్గర చేరి మమ్మల్ని చిన్నగా చూస్తా ఉందంటే మేము బాధపడాలా నవ్వాలని ఆలోచిస్తున్నాము. షర్మిలమ్మ ఏం ఆస్తి కావాలని చూసుకోమని చెప్పండి. ఎవరి దగ్గర రాజశేఖర రెడ్డి ప్రాపర్టీ కానీ, రాజారెడ్డి ప్రాపర్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా. కానీ రాజకీయంగా నేను కూడా ముఖ్యమంత్రి కావాలంటుంది. ఎక్కడ దానికి ఏమైనా ముఖ్యమంత్రి రిజర్వేషన్ ఏమైనా ఉండదా? ఏమైనా చట్టాలు ఏమైనా అన్ని కల్పించినారా? మమ్మల్ని ఎందుకు రాజశేఖర రెడ్డి కుటుంబంలో పుట్టి పెరిగిన దానివి ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచేది చేస్తున్నావు అంటే ప్రజలు క్షమించరు. ప్రజలు చాలా గట్టి వాళ్ళు, ప్రజలు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పార్లమెంటు ఎన్నికల వేళ గ్రేటర్ జీహెచ్ఎంసీ సమావేశాల్లో బీజేపీ వ్యూహం ఏంటి? హైదరాబాద్ ఎంపీ సీటుపై కమలం కన్నుపడిందా? గతంలోనే ఎంఐఎంను ఓడిస్తామని ఛాలెంజ్ చేసిన బీజేపీ అందుకు తగ్గట్లు గ్రేటర్ను సభను తమకు అనుకూలంగా మార్చుకుంటుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్లమెంటు ఎన్నికల వేళ హైదరాబాద్ జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాలు హీటెక్కిస్తున్నాయి. హైదరాబాద్ సీటుపై కన్నేసిన కమలం పార్టీ రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ సమావేశాలను తనకు అనుగుణంగా మలుచుకుంటోంది. సభలో బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ సమస్యలపై తమ గలమెత్తుతున్నారు. పాత బస్తీ పెండింగ్ బిల్లులు, ఆ ప్రాంత అభివృద్ధిపై సభలో మాట్లాడారు. కానీ ఎక్కడైతే వారు ఎమ్మెల్యేగా ఉన్నారో, అలాగే ఓల్డ్ సిటీలో ఎక్కడైతే పరిస్థితులు ఉన్నాయో అక్కడ పెండింగ్ ట్యాక్స్లు ఎంత ఉన్నాయి అన్నది కూడా ఇప్పుడు ప్రస్తుతం కమిషనర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తే కమిషనర్ గారు సో దాన్ని బట్టి వై नहीं सर नहीं टारगेट नहीं कर रहे सर मैडम. हॉनरेबल चेयर मैडम, सब्जेक्ट के बारे में ही मैं बात कर रहा हूँ. ట్యాక్స్ వసూలు అంశంపై సభలో గందరగోళం నెలకొంది. బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ట్యాక్స్ వసూళ్ల అంశంపై ఎంఐఎం ఎమ్మెల్యే మాట్లాడుతుండగా బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఏళ్లుగా పాత బస్తీలో ట్యాక్స్ వసూలు చేయడం లేదని, వేల కోట్ల బిల్లులు రావాల్సి ఉందని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై నగర కమిషనర్ ప్రకటన చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో ప్రకటనలపై కూడా సభలో ప్రకంపనలు రేగాయి. మెట్రోలో 2 ప్రైవేట్ సంస్థలు మాత్రమే నడిపిస్తున్నాయన్నారు. వేల కోట్లు సంపాదించుకుంటూ జీహెచ్ఎంసీకి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పే చేయడం లేదని ఫైర్ అయ్యారు. మెట్రో పిల్లర్స్, హోర్డింగ్స్, మెట్రో స్టేషన్స్, బస్ షెల్టర్స్లోని ప్రకటనలన్నింటినీ కేవలం 2 ప్రైవేట్ ఏజెన్సీలు మాత్రమే ఏలుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన నగర కమిషనర్ ట్యాక్స్ వసూళ్లలో కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. సమీక్షల్లో పరిష్కార మార్గాలను వెతుకుతున్నామన్నారు. జీహెచ్ఎంసీ ఆదాయ మార్గాల వేటలో ఆయా పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేర్చుతున్నారని తెలిపారు. రెసిడెంట్స్, నాన్ రెసిడెంట్స్ పై ట్యాక్స్ వేరువేరు రేట్లు ఉన్నాయన్నారు. రేట్ల మార్పుపై 2017లో ఒకసారి, 2019లో జీవోలు విడుదల అయ్యాయన్నారు. డిగ్నిటీ హౌసెస్కు డోర్ నెంబర్స్ వేసేందుకు యాక్షన్ మొదలైందన్నారు. ప్రకృతిని పూజించే భక్తుల పట్ల ప్రభుత్వాలకు పట్టింపు లేదా? గద్దెలే గర్భగుడిగా, కుంకుమ భరణే తల్లులుగా భావిస్తున్న ప్రజలకు ఎందుకు ఇన్ని కష్టాలు? మేడారం ఇంకా మేడిపండులానే ఉండడానికి కారకులెవరు? ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరపై ఎందుకంత నిర్లక్ష్యం? ప్రభుత్వాలు మారినా భక్తుల ఇబ్బందులు ఎందుకు మారడం లేదు? అసలు తెలంగాణ కుంభమేళ, మేడారం మహాజాతరలో ఏం జరుగుతుంది? వాచ్ దిస్ స్వతంత్ర స్పెషల్ స్టోరీ. ఏం మారింది? మేడారంలో ఏది మారింది? అదే తీరు, అదే పోరు. దర్శనం చేసుకోవాలంటే గంటల కొద్దీ అదే వ్యధ. బయట ఉండాలంటే అదే బాధ. త్రాగునీరు, వాడుకునే నీరు, మరుగుదొడ్లు అదే పరిస్థితి. టెక్నాలజీ మారుతున్నా, తల్లుల ఆదాయం పెరుగుతున్నా ఇంకా అప్పటి పరిస్థితే. ఎడ్లబండ్ల నుండి హెలికాప్టర్ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు వెళ్లే రోజులొచ్చినా అక్కడ పరిస్థితులు మాత్రం ఇంకా మారడం లేదు. కాకులు దూరని కారడవిలో కోట్లాది మంది భక్తుల అవస్థలకు అడ్డుకట్టబడ్డం లేదు. 2 ఏళ్లకోసారి వస్తున్న జాతర పట్ల రెట్టింపు అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. జాతర వస్తున్న సమయంలో కోట్లలో నిధులు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి. నెల రోజుల ముందుగా రోడ్లు, త్రాగునీరు, స్నానఘట్టాలు, శానిటేషన్ పట్ల శ్రద్ధ చూపుతూ ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపుతున్నాయే తప్ప శాశ్వత పరిష్కార మార్గాలు చూపడం లేదు. మరోవైపు మేడారంలో వీఐపీలకు, ప్రజాప్రతినిధులకు, పోలీసులకు ఉన్న గౌరవం తల్లులను కొలిచే సామాన్య భక్తులకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతున్నా భక్తులకు కష్టం ఎందుకు తీరడం లేదనే ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలు, విదేశాల నుండి కూడా భక్తులు తరలివచ్చి మేడారంలో తల్లుల దర్శనం చేసుకుని వెనుతిరిగి వెళ్తున్నారు. కానీ ఇక్కడి అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ప్రతిసారి ఆదాయం పెరుగుతుందే తప్ప భక్తులు ఆశించిన అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. నిలువెత్తు బంగారాన్ని నెత్తిన పెట్టుకుని వచ్చే భక్తునికి తల్లుల దర్శనం నెమ్మదిగా కావడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవే క్యూలైన్లు, అవే చలువ పందిళ్లు, అవే దారులు తప్ప వస్తున్న భక్త కోటి ప్రజలు కోరుకునే విధంగా తీరు మారకపోవడం పెద్ద ప్రశ్నగా నిలిచిపోయింది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఇబ్బందులు, చాలీచాలని పార్కింగ్ స్థలాలు, గద్దెల వద్దకు చేరుకోవాలంటే కిలోమీటర్ల మేర నడక ప్రయాణంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలొచ్చాయని సంబరపడాలో, సామాన్య భక్తుడికి దర్శనం సమస్యగా మారినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి మేడారంలో కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 5 సార్లు మేడారం జాతర నిర్వహించింది.
అప్పటి సీఎం కేసీఆర్ గద్దెలను విశాలంగా చేస్తామని, చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. క్యూలైన్లు పెంచడంతో పాటు కోట్లాది మంది ప్రజలకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారాలు చూపిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి వెళ్లిపోయారు. కానీ అక్కడ తీరు ఏమాత్రం మారలేదు. ఇకపోతే అప్పటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయిన సీతక్క ఇప్పుడు ప్రస్తుత మంత్రి. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మేడారం మహా జాతరకు 100 కోట్ల మేర మాత్రమే నిధులు తీసుకొచ్చారు. అప్పుడు ప్రజల్లో ఉంటూ భక్తులతో తిరుగుతూ ప్రతి సమస్యను లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీసిన సీతక్క ఇప్పుడు మాత్రం తల్లుల పూజా తంతుల్లో మాత్రమే పాల్గొంటున్నారని భక్తులంటున్నారు. అధికారులతో సమీక్షలు, ఫీల్డ్ విజిట్లు తప్ప భక్తుల ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మరోవైపు మేడారం జాతరలో వీఐపీలకు, ఉన్నతాధికారులకు, పోలీస్ బాసులకు పెద్దపీట వేసినట్లుగా కనిపిస్తోంది. వారి కుటుంబాలకు దర్శనం కావాలంటే 5 నిమిషాల్లో పూర్తయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మేడారం గద్దెలకు పడమర వైపున ఉన్న మంచె వద్ద ఒక ట్రక్కును ఏర్పాటు చేసి అందులో ఏసీలను ఏర్పాటు చేసి సేద తీరేందుకు సౌకర్యంగా ఉంచుకున్నారు. ఇక జాతర మొత్తంలో పోలీసులది కీలక పాత్ర ఉంటుంది. వారు చెప్పిందే వేదం. ఎవరిని పంపించాలన్నా, ఎవరిని ఆపాలన్నా వారి చేతిలోనే ఉంటుంది. 4 రోజుల జాతర సందర్భంగా పోలీసులు వ్యవహరించే తీరు సామాన్య భక్తుడికి ఎంతో జుగుప్సాకరంగా ఉంటుందనే ఆరోపణలున్నాయి. బంగారం కావాలన్నా, అమ్మవారి చీరలు, గాజులు ఏదైతేనేం అన్నింట్లోనూ పోలీసుల పాత్ర అమోఘం. ఇవన్నీ పట్టనట్లు ప్రభుత్వం, ఉన్నతాధికారులు వ్యవహరించే తీరు సైతం ఆలోచనాత్మకంగానే ఉంటుంది. వీటిపై ఎలాంటి శ్రద్ధ చూపుతారో ఈ 4 రోజుల జాతరలో వేచి చూడాలి. చివరగా ఒక్క మాట చెప్పుకోవాలి. మేడారం మహా జాతర అంటేనే ఇసుకేస్తే రాలనంత జనం. ఎటు చూసినా జన ప్రవాహం. ఇటు తాడ్వాయి నుండి కన్నెపల్లి వరకు, అటు చిలకలగట్ట నుండి నార్లాపూర్ వరకు చుట్టూ దాదాపు 15 కిలోమీటర్ల మేర జన గూడారాలు, నిత్యం ప్రయాణించే వాహనాలే దర్శనమిస్తాయి. ఇంతటి మహా జాతరకు ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా చాలవనే విషయం భక్తుల నుంచి వినిపిస్తోంది. జాతర సమయంలో మాత్రమే పనులు చేస్తూ మిగతా 2 సంవత్సరాలు అటువైపు కన్నెత్తి చూడని ప్రభుత్వాలను ఏమనాలి? ఒక్క జంపన్న వాగు మినహా మిగతా చోట్ల అభివృద్ధి చేయడానికి అడ్డంకి ఏముందనే విషయాన్ని గ్రహించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మేడారం జాతర పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రాంగణాన్ని విశాలంగా చేయడంతో పాటు క్యూలైన్లలోని భక్తులకు సౌకర్యాలు కల్పించేలా చూడాలి. ముఖ్యంగా శానిటేషన్, త్రాగునీరు పట్ల శ్రద్ధ పెట్టి శాశ్వత పరిష్కార మార్గాలు కనిపెట్టాలి. ప్రకృతిని పూజిస్తున్న తెలంగాణ ప్రజల నమ్మకాన్ని, ఆదివాసీల ఆచారాలను ప్రపంచానికి తెలిసేలా చేసినప్పుడే తెలంగాణ కుంభమేళా మేడారం జాతర సక్సెస్ అవుతుంది.